రాజధాని పట్టణంలో విజయనగర్ కాలనీలో పింజరా మహమ్మద్ అలీ అనే వ్యక్తి 18 రోజుల క్రితం గుండెపోటుతో హఠాత్తుగా మరణించగా మహమ్మద్ అలీకి 5 మంది చిన్న ఆడపిల్లలు ఉండడం వల్ల పిల్లల భవిష్యత్తు చాలా దీన పరిస్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు గుడిసె కృష్ణమ్మను సంప్రదించడంతో ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అలాగే తమ వంతుగా భవిష్యత్తులో ఎల్లకాలం నీకు తోడుగా ఉంటానని ధైర్యం చెప్పారు. మిగతా వారు కూడా ఆ కుటుంబానికి అందరూ మానవత్వంతో ఆలోచించి తగినంత సాయం చేయాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాదిక్ వల్లి, రాజశేఖర్, నాగరాజు, లక్ష్మీనారాయణ, అశోక్, శేఖర్, వీరేష్, భరత్, మహాదేవ్, ఆనంద్, ఈరన్న, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 20,000 రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి బెస్త ఓంకారన్న, కపటి మహాదేవ, అదేవిధంగా ముని, మాంత్రికి ముని, వీళ్ళందరూ కూడా తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. కానీ ఆమె దాదాపు చాలా చిన్న ఏజ్ ఆమెకి. ఈ వయసులోనే భర్తను పోగొట్టుకొని 5 మంది ఆడపిల్లలు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇంత చిన్న ఏజ్లోన 5 మంది ఆడపిల్లలు. లాస్ట్ అమ్మాయి వచ్చేసి దాదాపు 7 నెలల్లో ఉంటుంది. ఇట్లాంటి స్టేజ్లోన నిజంగా నాకు బాధేసింది. ఈమెకి ఏదో ఒకటి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం, ఆమెకు అమౌంట్ ఇవ్వడం, నన్ను చూసి అన్న వాళ్ళు కూడా ఇవ్వడం చాలా సంతోషం వేస్తుంది. కానీ మీ ద్వారా ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఈమెకు మన వంతు సహాయం చేద్దాము. మీరు కూడా ఒక అడుగు ముందుకు పంపిద్దామంటే ఇంక తమ్ముడు చెప్పినట్టు బాగుండదు, వాళ్ళదే ఉండాలా. అమ్మా ఇప్పుడు ఇంకొక 500 నీ అకౌంట్ లో నువ్వు ఏది ఉన్నా చెప్తున్నాను చూడు. వచ్చిన అమౌంట్ ని జాగ్రత్తగా చూసుకో, ఎటువంటి వేస్ట్ దాన్ని పెట్టద్దు. నీ పిల్లలు ఉన్నారు, ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రాకండి. एटीएम है क्या? 5,000 भरो मैं बैंक पे, अकाउंट में फोटो डालने वाले रहते उस पे जमा हो ना। ఒకటంటే ఏమో ఇద్దరైతే వయసులో పైన 8 మంది పిల్లలకి ఎదిగిపోయినారు. ఇద్దరు వాళ్ళు ఏమని చెప్తావు? సముద్రంలో ఈదులు అన్నట్లు ఉంది మ్యామ్ మా బతుకులు. ऐसा कि कोनो खोसा की काम करने जी रहे थे, वो भी नहीं करने को गए तो क्या करना बोल. మంట అన్నాడు కడుపులో. మంట అంటే ఏమో మంట అంటాను. పెరుగు అది ఇది తెచ్చి తాపిన. ఆసుపత్రికి పోతే ఇది హార్ట్ అటాక్ అమ్మ, 3 రోజులు ఎంది వచ్చి అని చెప్పి. ఇంకా అంత తొందరగా పోవాలంటే కూడా డబ్బు కావాలి కదమ్మా. ఇద్దరు కొడుకులు అమ్మ మీకు? 5 మందిలో ఇద్దరు ఇది హార్ట్ అటాక్ తోనే పోయినారు. ఇద్దరు అయిపోయి 3, ఈ అప్పటికి 5 మంది. ఇప్పుడు ఆ 2 పిల్లలకి 8 మంది టోటల్. ఇప్పుడు తను ఒక్కటే ఆధారం. ముస్లాం వాళ్ళే పోతుండ్రు. నేను ఎన్ని రోజులు ఉంటానని అని అదొక దిగలు నాకి. వయసులో తట్టుకోలేరు. నేను ఎన్ని రోజులు ఉంటానమ్మా? దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, నిజంగా చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఈమె కొడుకులు 2 కూడా పోయినారు. ఒక కొడుకు 5 మంది పిల్లలు, ఇంకో కొడుకు 3 అని. ఈ మొత్తం బాధ్యత అంతా ఈమె మీదే పడింది. కాబట్టి ఆమెకు ఫోన్పే నెంబర్ లేదు. ఆమె అకౌంట్ నెంబరు మేము డిస్ప్లేలో ఇస్తాము. ఖచ్చితంగా ఆమెకు సహాయం చేస్తే మనమందరం కూడా ఆమెను ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రాజకీయాలు చూడొద్దండి దయచేసి. నిజంగా చాలా బాధేస్తుంది. ఆ చిన్న పిల్లలను చూస్తుంటే ఎలా బతుకుతారో అనిపిస్తుంది. కాబట్టి అందరూ ముందుకు రావాల్సిందిగా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.